ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? సో ఆయన కూడా మనకి కావాల్సిన ఆయనే. ఎందుకంటే ఇప్పుడు ఆయన లేకపోతే ఈ కూటమి ఏర్పడదు. ఓకే. సో ఈయన ప్లాన్ ఈయన కలబూసుకుని మోడీ గారిని రిక్వెస్ట్ చేయడం వల్లే కూటమి ఏర్పడింది. ఓకే. సో లేకపోతే ఎవరికి వారు ఎన్నో తీరనట్టు మన ఆంధ్రాకి అడ్రస్ లేకుండా పోదును. సో గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆ. ఎలా ఉంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చాలా బాగుంది సార్. ఆయన చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. ఆయనకి అసలు ముందు నుంచి కూడా ఉంది పట్టుదల. సో ఇప్పుడు అవకాశం వచ్చింది సార్, చేసి చేపిస్తున్నారు. పిఠాపురం అక్కడ నెగ్గారా, వాళ్ళు ఎవరికో డ్రైనేజ్ బ్రిడ్జి లేదంటే బ్రిడ్జి కట్టారు, రోడ్లు ఏమంటే రోడ్లు వేస్తున్నారు, ఎవరెవడినా ఇలా చేస్తున్నారు, ఎలాగంటే ఇలాగా చేస్తున్నారు. ఎలాంటి మార్పులు చూసారండి డిప్యూటీ సీఎం అయ్యాక మన రాష్ట్రంలో? చాలా బాగా చేశారండి, చాలా బాగా వస్తున్నాయండి. ఓకే. సార్ మనకు ఉండాలండి అలాగా మాత్రం. సో ఎక్కడ పిఠాపురం అక్కడ ఎవరు పట్టించుకుంటారు, నెగ్గాక ఎవరికి కావాలండి, నెగ్గాక కూడా ఆయన అత్మానం పిఠాపురం వెళ్తారు, ఎవరు ఏమడిగినా అన్నీ చేస్తున్నారు. మరి ఆయన తిట్టే వాళ్ళకి వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు అలాగే విమర్శిస్తుంటారండి. ఇప్పుడు నన్ను చూసి కుక్క అరుతుంది, అరితే నేను దొంగని అయిపోతానా ఏంటి? ఓకే. అలాగే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. ఓకే. అవి మనకు అనవసరం. మన పని ఏంటి, దానివల్ల పబ్లిక్ ఉపయోగం ఎంత, పబ్లిక్ సోషల్ సర్వీస్ పబ్లిక్కి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ని కాదు, అయినా నాకు సోషల్ రెస్పాన్స్ ఉంది. సో పబ్లిక్కి నలుగురికి ఉపకారం చేద్దాం, హెల్ప్ చేద్దాం అని ఉంటుంది సార్. ఫైనల్ ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద చివరిగా? సూపర్ అండి. ఆయన ఉన్న వల్లనే ఇప్పుడు ఈరోజు మళ్ళీ కూటమి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఆన్లోకి వచ్చారు, లోకేష్ గారు ఆన్లోకి వచ్చారు. సో అభివృద్ధి జరుగుతుంది. సో అమరావతి బాగా మనకి ఇప్పుడు తెలంగాణ ఇడిపోయాక ఆంధ్రాకి వచ్చాక అమరావతి కదా మనకి. ఇప్పుడు అక్కడ సక్సెస్ అవుతే అన్నీ అవుతే ఆటోమేటిక్గా కుర్చీ ఉండాలి, కూర్చోవడానికి కుర్చీ ఉంది, ఆఫీస్ ఉంది. సో చేయడానికి అన్నీ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు వార్తలు కూడా తెలంగాణ వార్తలు వస్తాయి మనకి. ఏంటి మన వార్తలు అంటే ఆంధ్ర వార్తలు రావాలి, తెలంగాణ వార్తలు అమెరికా వార్తలు వేస్తారు. ఏంటది కలిసిపోయి ఎప్పుడు ఇడిపోయిగా కూడా తెలంగాణ వార్తలు ఏంటి తెలంగాణ వార్తలు మనకేంటి, మన వార్తలు లేవా ఇక్కడ ఏమి లేవా, మంచి చెడ్డ ఇక్కడ ఏమి లేవా, మన ఆంధ్ర వార్తలు అయ్యమనండి, తెలంగాణ వార్తలు వేయొద్దు, అది వేరే. అంతే అమెరికా వార్తలు మనకెందుకు, అవన్నీ ఇక్కడ లోకల్లో ఉండాలి. ఫస్ట్ లోకల్ వార్తలు ఉండాలి, తర్వాత అన్నీ ఉండొచ్చు. మన తెలంగాణ ఒకటేనేటి ఎన్ని ఉన్నాయి, తమిళనాడు ఉంది, ఇవన్నీ ఎందుకు వేయట్లేదు? తెలంగాణ ఏంటి తెలంగాణ ఇడిపోయి కాదు, ఎవరు మన దెబ్బేశారు. తెలంగాణ వచ్చాక మొత్తం అందరూ సంకనాకి పోయాం మేము. ఇంకా అత్మాను తెలంగాణ వార్తలే. ఎందుకండి తెలంగాణ వార్తలు మాకు?